నోటిఫికేషన్ వచ్చేసరికి G4S కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది మనకి. సో ఇదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ మనకి భారతదేశంలోనే ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. సో ఒక రోజు క్రితం తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం అనేది కూడా జరిగిందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీరు రెడీ చేసి ఉంచుకోవాలి అనమాట. సో ఎలా అంటే ఒక 3 months లేదా 6 months బ్యాక్ మీరైతే 6 months లోపు 3 months లోపు మీరు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీ పేరు మీద క్రియేట్ అయ్యి అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగినవన్నా లేదా అనేది అప్లై చేసే ముందే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది మీరు ఆలోచించి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం అంతా కూడా మీకు రెజ్యూమ్ గురించి పూర్తి వివరాలు అనమాట. సో మీరు మీ యొక్క రెజ్యూమ్లో ఇక్కడ ఏవేవైతే క్వాలిఫికేషన్స్ అడిగారో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా చూడండి. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగం పరిచయం వచ్చేసరికి అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. అంటే డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే ఈ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. G4S కంపెనీ అనేది. సో అనుభవం వచ్చేసరికి 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్లో మీకైతే ఉండాలి ఖచ్చితంగా. సో పాత్ర మరియు బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ డేటా ఎంట్రీ కోసం పత్రాలు, సామగ్రి మరియు సమాచారాన్ని సేకరించడము, క్రోడీకరించడము మరియు సిద్ధం చేయడం అనేది రావాలన్నమాట. అసంపూర్ణ పత్రాలు మరియు సామగ్రి కోసం సమాచారాన్ని పొందేందుకు పరిశోధన నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అంటే ఏదైనా డేటా తీసుకుంటామో దాని గురించి మీరు విశ్లేషణ చేయాలి, అంటే అనాలిసిస్ అనేది చేసే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ కాగితం లేదా డిక్టేషన్ నుండి డిజిటల్ పత్రాలను సృష్టించే విధంగా ఉండాలి. కాగితం లేదా డిక్టేషన్ నుండి డిజిటల్ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సృష్టించే విధంగా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఖచ్చితత్వం కోసం అన్ని పత్రాలు మరియు సమాచారాన్ని సమీక్షించడం మరియు ఏవైనా లోపాలు లేదా అసమానతల గురించి సూపర్వైజర్కు తెలియజేసే విధంగా ఉండాలి. ఏదైతే మీకు సమాచారాన్ని సమీక్షించడం కానీ, సో ఏవైనా లోపాలు ఉంటే ఆ యొక్క డేటా ఇన్ఫర్మేషన్లో లోపాలు ఉన్నా అసమతలు ఉన్నా మీరు మీ యొక్క సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేసే విధంగా ఉండాలి. అలాగే డిజిటల్ డేటాబేస్లోనే డేటాను సంగ్రహించడం అనేది రావాలి. అలాగే క్రమం తప్పకుండా బ్యాకప్లను నిర్వహించే విధంగా కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసి ఉంచుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటాబేస్లు, ఆర్కీవ్లు మరియు ఫైలింగ్ వ్యవస్థలను నవీకరించడం మరియు నిర్వహించే విధంగా కూడా చూడాలి. అలాగే డేటాబేస్లను పర్యవేక్షించడం మరియు సమీక్షించడం లేదా లోపాలను లేదా అసమతలను సరిదిద్దే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో అవసరమైన విధంగా డేటా నివేదికలు ఏవైతే ఉంటాయో స్ప్రెడ్షీట్లు మరియు పత్రాలను రూపొందించడము మరియు ఎగుమతి చేయడం అనేది మీకు రావాల్సి ఉంటుందన్నమాట. దాఖలు చేయడం అనేది కూడా రావాలి. కార్యాలయ సామగ్రిని పర్యవేక్షించడము, అలాగే స్కానింగ్ చేయడము, అవసరమైన విధంగా ముద్రించడం వంటివి క్లరికల్ విధులను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే హెచ్ఓడీలు నిర్వహణ మొదలైనవి కేటాయించిన ఏవైనా ఇతర విధులు ఉద్యోగ బాధ్యత ఆదర్శ అభ్యర్థి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీ వస్తుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డైరెక్ట్గా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం కాబట్టి సో వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.